వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో మేఘమాల నెమని గారు ఉన్నారు. ఎంఏ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఆత్మవిశ్వాసాన్ని బిల్డ్ చేయాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి, వాళ్ళకి ఎలా నేర్పించాలి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం అండి. మేఘ గారు, ఈ రోజుల్లో పిల్లలకి ఆత్మవిశ్వాసం అనేది చాలా చాలా తక్కువ. అంటే అన్నింట్లలో కాదు, పనికిమాలిన విషయాల్లో చాలా ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కానీ పనికొచ్చే విషయాల్లో ఉండదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి ఒక పరిష్కారం, సొల్యూషన్ అనేది ఉంటుంది అనే మినిమం కామన్ సెన్స్ లేకుండా ఆ సమస్య నుంచి దూరంగా పారిపోవడము, సమస్య నుంచి తప్పించుకోవడము, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి వాళ్ళ ప్రాణాలు తీయడము, లేకపోతే భయంతో వాళ్ళ ప్రాణాలు తీసుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఎందుకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది పిల్లల్లో? ఇది బిల్డ్ చేయాలంటే తల్లిదండ్రులు ఎట్లా వీళ్ళని ఎలా నేర్పించాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడం? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. అండ్ ఇది రిక్వైర్మెంట్ ఇప్పుడు ఈ టైంలో చాలా అవసరం. ఎందుకంటే పూర్వకాలం ఫ్యామిలీ చాలా పెద్దది ఉండేది. దాంతో ఏంటి, మీకు సిచ్యువేషన్స్ ఎక్కువ వస్తాయి. సో వాళ్ళు పెరిగిందే చాలా సిచ్యువేషన్స్ చూస్తూ, వీళ్ళు బాబాయిలకి ఈ ప్రాబ్లం, మావాళ్ళకి ఈ ప్రాబ్లం, సంథింగ్ అంటే ఎక్స్పోజర్ అనేది ఉండేది. అలాగే ఇప్పుడు ఏమవుతుంది కంపేర్ చేస్తే, పేరెంట్స్ ఇద్దరు బిజీగా ఉన్నారు. అంతలా సపోర్ట్ చేసేవాళ్ళు ఆబ్వియస్గా లేరు. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఒక రూమ్లోనో లేదంటే ఇంచుమించుగా ఏ కేర్ టేకర్సో లేకపోతే పేరెంట్స్కి మిగిలిపోయిన కాస్త టైంలోనో కలుస్తున్నారు. ఇలాంటప్పుడు వీళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా తీర్చేది ఎవరు? అండ్ ఇది ఫార్మేటివ్ ఇయర్స్ నుంచే ఉండాలండి, సడన్గా ఒక రోజు వచ్చేది కాదు. ఇప్పుడు ఒక చిన్న బేబీ ఉంది, వాళ్ళు పడుతూ నడుస్తున్నప్పుడు పేరెంట్స్ ఎంత బాగా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తారు, మళ్ళీ నడు, మళ్ళీ లే, వేలు పట్టుకొని సపోర్ట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు కొంచెం పెద్ద అయ్యి ఒక సబ్జెక్ట్లో మార్కులు తక్కువ వచ్చినా, చిన్న నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ లేదంటే రాంగ్ ఫ్రెండ్ని ఎంచుకున్నా, సపోర్ట్ చేసి గైడ్ చేయడం మానేసి ఎందుకు తక్కువ వచ్చాయి, అసలు వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు, ఎలాంటి వాళ్ళతో తిరగాలి మీరు చెప్పారా? సో ఒక్కొక్కసారి మిస్టేక్స్ని ఎలా లెసన్స్గా తీసుకోవాలి. వన్, మన ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ చేంజ్ అయింది, దట్ వీ షుడ్ యాక్సెప్ట్. సో అకార్డింగ్లీ మన రోల్స్ ఎలా చేంజ్ అయ్యాయి అనేది తెలుసుకోవాలి మనం. నంబర్ 2 ఏంటంటే, ముందున్నన్ని ప్రాబ్లమ్స్, ఒక విలేజ్లో అందరు ప్రాబ్లమ్స్ చూసేవాళ్ళు, ఫ్యామిలీలో అందరు ప్రాబ్లమ్స్ చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పాలంటే యాక్చువల్గా లేవు. చక్కగా వెల్ ఆఫ్ ఫ్యామిలీస్, పేరెంట్స్ కష్టపడుతున్నారు, అడిగిన వల్ల ఒక్కళ్ళో ఇద్దరో ఇస్తున్నారు. దీనివల్ల కూడా అసలు వాళ్ళు చిన్న ప్రాబ్లం కూడా చాలా పెద్దగా చేసి చూస్తున్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్పోజర్ లేకపోవడం, సొసైటీలో కానీ సమాజంలో కానీ. ఒక విలేజ్లో చూడండి, మీకు అక్కడెక్కడో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే, అరే ఆ పిన్ని గారికి అట్లా అయింది, వాళ్ళ ఇంట్లో ఇలా అయింది, అన్నీ మనకు తెలిసేది. సో ఆ ఎక్స్పోజర్ లేదు. సెకండ్ ఏంటంటే, పేరెంట్స్ కూడా టైం లేక వాళ్ళు చిన్న తప్పు చేస్తే అందులోంచి లెసన్ ఎలా తీసుకోవాలి, అసలు ఈ మిస్టేక్ అంటే వాళ్ళు కింద పడితే ఎట్లయితే మీరు వేలిచ్చి సపోర్ట్ చేశారో అలా సపోర్ట్ చేయకుండా కమెంట్ చేయడం వల్ల కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. సో ఈవెన్ లైక్ వాళ్ళు 10 years వచ్చినా 12 years వచ్చినా అప్పుడు పడడంలో మిస్టేక్ చేశారు, ఇప్పుడు మార్క్స్ ఇలాంటి వాటిలో మిస్టేక్స్ అవుతున్నాయి. సో లెట్ దెమ్ ఫాల్, యూ గివ్ దెమ్ సపోర్ట్. మీరు సపోర్ట్ ఇస్తున్నారు, ఏం జరిగినా అని తెలిసిన రోజు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకో లెవెల్లో ఉంటుంది. ఇలా సపోర్ట్ అది ఇవ్వడానికి మీకు మంచి కనెక్షన్ ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే, యూ హ్యావ్ టు సిట్ విత్ దెమ్ అండ్ టాక్ ఆల్ దిస్. అసలు ఏం జరుగుతోంది బయట, మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ ఎంత సెన్సిటివ్, ఒక్కొక్కళ్ళు సెన్సిటివ్ ఉంటారు. అలానే స్పోర్ట్స్లో ఒకసారి జాయిన్ చేయండి. ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు స్పోర్ట్స్లో జాయిన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం వస్తుంది. ఫిజికల్లీ ఫిట్ ఉంటారు, ఓడిపోవడం నేర్చుకుంటారు, కళ్ళు తుడుచుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ గేమ్ ఆడతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నేను చాలా మందిని చూస్తున్నాను, ఈ గేమ్ ఆడదాము అని అంటే ఇంకొకళ్ళు ఇద్దొద్దు వేరేది ఆడదాం అంతే, అక్కడ వాళ్ళు ఆడుకోరు అసలు. ఇద్దరు ముగ్గురు ఉంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు జెల్. సో ఇలాంటప్పుడు వాళ్ళని ఒక స్పోర్ట్స్ లో వెయ్యండి. చిన్నప్పుడు ఏదో ఒక క్రికెటర్ అవ్వాలనో పెద్ద టెన్నిస్ స్టార్ అవ్వాలని కాదు, స్పోర్ట్స్ వల్ల చాలా మెంటల్లీ స్ట్రాంగ్ వాళ్ళు అవుతారు. అలానే చిన్నది ఏదో ఒక యోగా, స్పిరిచువల్ ప్రాక్టీస్, దీనివల్ల కూడా చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ వెల్, అండర్స్టాండ్ వెల్. అసలు ఫస్ట్ వాళ్ళని అర్థం చేసుకోవడం, వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి, అలానే వాళ్ళలో సపోజ్ ఏదైనా ప్రాబ్లం, షార్ట్ కమింగ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రాబ్లమ్ని ఎలా చూడాలి, ప్రాబ్లమ్ని ఒక స్టెప్పింగ్ స్టోన్గా ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ మనం కూర్చొని వాళ్ళతో మాట్లాడాలి. ఒక విధంగా ఈ స్పోర్ట్స్లో మనము జాయిన్ చేసాం అనుకోండి, ఈ గ్యాడ్జెట్స్కి, సోషల్ మీడియాకి కొంచెం టైం ఇవ్వకుండా వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ పని చెప్తా ఉంటారు, ఫిజికల్లీ
ఎస్ డెఫినెట్లీ అండి. కొన్ని ఇయర్స్ మాత్రం పిల్లల్ని ఏదో ఒక స్పోర్ట్లో తప్పకుండా వేయాలి. ఇట్ బిల్డ్స్ లాట్ ఆఫ్ వాల్యూస్. ఇంకొకళ్ళని గెలిస్తే అప్రిషియేట్ చేయడం, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వాల్యూ. ఓడిపోతే మళ్ళీ ఆడడం, ఇవన్నీ. అండ్ పేరెంట్స్ ఎప్పుడు సపోర్టింగ్గా ఉంటారు, ఒక మార్కు తక్కువ వచ్చినా అన్న ఇది మనం పేరెంట్స్గా మనం ఇవ్వాలి. సో ఇది రెండు వైపులా జరగాలి. మీరు చూస్తూ ఉంటారా, మీరు ఎంతమందికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు కదా, పిల్లలతో ఇబ్బంది పడుతున్న పేరెంట్స్కి, పేరెంట్స్తో ఇబ్బంది పడుతున్న పిల్లలకి. అసలు ఇలా ఓడిపోయే గేమ్స్లో ఆడడానికి కూడా ఇష్టపడరు, అలాంటి గేమ్స్ ఆడడానికి మీరే చెప్తూ ఉన్నారు. సో ఇంకా వాళ్ళలో ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లా బిల్డ్ అయ్యేది? సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉండే వాళ్ళని ఇట్లా అంటే ఎక్కువగా పేరెంట్స్కి పిల్లలకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి? మీరు యాక్చువల్గా నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువ మంది లేరు వీళ్ళతో మాట్లాడడానికి. నానమ్మలు, అమ్మమ్మలు, లేదంటే ఎవరో ఒకళ్ళు, బాబాయ్లు, ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు ముందు. సో సమ్హౌ దే హ్యాడ్ దట్ కేర్ అండ్ సపోర్ట్. ఇది మాత్రం న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఉంటుంది. సో అలాంటప్పుడు మదర్ అండ్ ఫాదర్ చాలా దాన్ని ఏమంటారు, కాషియస్గా, వాళ్ళు మైండ్ఫుల్గా వాళ్ళు వీళ్ళందరి క్యారెక్టర్స్ని ఫిల్ చేసి వాళ్ళు 1 hour స్పెండ్ చేసినా కూడా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో బాగా కనెక్ట్ అవ్వడం. అండ్ మేము ఏమంటామంటే అన్నిటికీ అసలు మూలం ఏంటంటే యాజ్ పేరెంట్స్ వీ ఆర్ ఓన్లీ కరెక్టింగ్ దెమ్. 90% మనం వాళ్ళ తప్పులే వెతుకుతున్నాం, కానీ కనెక్ట్ అవ్వాలి. కనెక్షన్ బిఫోర్ కరెక్షన్. ఎప్పుడైతే మీరు బాగా కనెక్ట్ అవుతారో, అరే టైం ఎలా స్పెండ్ చేసావు ఇవాళ, నీకు ఏదైనా ప్రాబ్లంగా ఉందా, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాము, సరదాగా వెళ్దాము, ఇలా ఎలాగో అలా వాళ్ళతో. అంటే ఎంతసేపు నీకు మార్కులు ఎన్ని వచ్చాయి, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, జుట్టు ఎందుకు, అంటే కరెక్షన్, తప్పులు ఎంచడం అనేది ముఖ్యం. ఎందుకంటే మనమే వాళ్ళని పెంచాలి కాబట్టి. సో వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ పేరెంటింగ్ అండ్ గ్రూమింగ్. బట్ అదర్వైజ్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, మనకి కనెక్షన్ బాగుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి కలగాలి. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి, ఎంతసేపు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆఫీసో లేదంటే అత్తవారిని తీసుకొని 24 గంటలు ఇందులో ఉప్పు సరిపోలేదు, ఇందులో ఇది సరిపోలేదు అని 24 hours చెప్తూ ఉంటే మీకు ఇన్స్పిరేషన్ వస్తుందా, వాళ్ళతో డిస్కనెక్ట్ అవుతుందా? అలానే బాస్ ఉన్నారు మీ గ్రోత్ కోసమే, కానీ 24 hours ఓన్లీ మీ మిస్టేక్స్ తీస్తే, కానీ నిన్న నువ్వు అది బాగా చేసావు కదా అని ఒక్కసారి అంటే అండ్ వి నో యాజ్ విమెన్, ఇంట్లో ఎంత చేసినా అప్రిషియేట్ చేయకపోతే ఆ పెయిన్ ఏంటో మనకు తెలుసు. వై ఆర్ వి గివింగ్ సేమ్ థింగ్ టు దెమ్? సో ఇఫ్ వీ కెన్ కనెక్ట్ అండ్ కరెక్షన్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ పేరెంటింగ్. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ అ విలన్ అండ్ వి బోత్ ఆర్ ఎనిమీస్. టుగెదర్ లెట్ us సాల్వ్. నీకు కాన్ఫిడెన్స్ లేదా, ఏం చేద్దాం, ఏదైనా కోర్స్ కావాలా, నువ్వు ఓడిపోయినా పర్లేదు, లెట్స్ గో. యూ కెన్ మేక్ ఫ్రెండ్స్, యూ కెన్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇంకొకటి ఏంటంటే, ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా కలుసుకున్నా కానీ ఒకరి పిల్లల మీద ఒకరు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు, ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని. దీని ఇంపాక్ట్ పిల్లలపైన ఉంటుందా? ఉంటుందండి, ఉంటుంది. ఫస్ట్ నేను ఏమంటానంటే, ట్రీని బట్టి ఫ్రూట్స్ లాగా కొంచెం ఇప్పుడు మనం మైండ్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు కొంచెం అంత పెద్దవాళ్ళ భయం అనో, మరీ అంత అతి తెలివితేటలు అంటే లైక్ 70s ఆ టైంలో 80s టైంలో లేకపోవడం, లక్కీగా వాట్ ఎవర్ వీ డిడ్ నాట్ గెట్ సో మచ్ ఎక్స్పోజర్. వాట్ ఎవర్ ఎల్డర్స్ వర్ డూయింగ్, వీ నో ఇట్ ఈస్ ఎల్డర్స్ థింగ్. మనం అందులో కమెంట్ చేయడం కానీ రిపీట్ చేయడం కానీ చేయకూడదు అనే ఎక్కడో ఒక చిన్న అండర్స్టాండింగ్ ఉండేది. ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తున్నారు. నాకు ఒక ఆయన ఇదే ఇన్సిడెంట్ చెప్పారు, మీరు ఇలా అన్నారు మా మమ్మీ వాళ్ళని వెళ్ళి వాళ్ళకి చెప్పేశారట. వాళ్ళేమో దెబ్బలాడేసుకున్నారు పెద్దవాళ్ళు. సో అంత గ్రాస్పింగ్ ఉంది. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ ఆర్ ద ప్లస్ అండ్ మైనస్ ఇన్ యువర్ కిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మా పాపకి ఎక్స్ట్రీమ్ గ్రాస్పింగ్ ఉండేది. మా ఫ్రెండ్స్ ఈ సినిమాకి వెళ్దాము, ఆ సినిమాకి వెళ్దాము అంటే ఎవరు హీరో, ఎవరు హీరోయిన్, ఎవరు డైరెక్టర్, కాంటెంట్ ఏంటంటే, అబ్బా నీకు చాలా ఎక్కువ, మరీ నువ్వు ఒక్కదానే మదర్ అయినట్టు. ఐ సెడ్ నో, మై డాటర్ హ్యాస్ సర్టన్ గ్రాస్పింగ్ లెవెల్స్. I don't want something, you know, for her to grasp, which is not required. So నేను మూవీస్ కూడా if I'm taking my daughter, I'll choose. అలానే సేమ్ అదే మూవీకి మా ఫ్రెండ్ వెళ్ళారు, చెప్పారు I regret now she's asking what is this word అనేసి. సో మన పిల్లల స్ట్రెంగ్స్ ఏంటి మనకు తెలియాలి, మన పిల్లల వీక్నెసెస్ ఏంటి మనకు తెలియాలి. అకార్డింగ్ టు దట్
యూ హ్యావ్ టు డిజైన్. అండ్ మదర్కి ఫాదర్కి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. సో దెన్ లేటర్ ఆన్ పీపుల్ హూ సైడ్ అబ్బా నువ్వే పెద్ద మదర్ ఇండియావి దే లైక్ ఓకే ఫైన్. ఎందుకంటే అది ఏజ్ కాదు, తన ఆ క్వశ్చన్ అడిగిన నేను ఆన్సర్ చేసే ఏజ్ కాదు 6 yearsకి. సో ఐ సెడ్ ఐ విల్ నాట్ కమ్ టు దట్ మూవీ. ఓకే. అండ్ సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ మీ బేబీ గురించి మీకు తెలియాలి, మీ స్ట్రెంగ్స్, మీ పిల్లల స్ట్రెంగ్స్, మీ పిల్లల గ్రాస్పింగ్ లెవెల్స్, దాన్ని బట్టి మన బిహేవియర్ని కొంచెం మలుచుకోవాలి, అవసరమైతే మలుచుకోవాలి. ఓకే. కాదు అలా కాదు, పిల్లలకు ఇప్పుడు పిల్లలు ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయనుకో వాళ్ళకి కూడా స్ట్రెస్ ఫీల్ అయ్యి పేరెంట్స్ వాళ్ళ సిస్టర్స్తోనో ఎవరితోనో షేర్ చేసుకుంటూ ఉంటారు, ఇంట్లో పని చేయదనో లేకపోతే లేజీనెస్ అనో ఇప్పుడు మొబైల్ అడిక్షన్ అనో. ఒకరితో ఒకరు సిస్టర్స్ షేర్ చేసుకున్నారనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకుంటారు, ఆ టైంలో పిల్లలకు విపరీతమైన కోపం వస్తుంది. అఫ్ కోర్స్ కానీ వాళ్ళు ఏం చేయలేరు, అటు పిల్లలకి చెప్పలేరు, పిల్లలు ఇలా సతాయిస్తూ ఉన్నారని ఒక అంటే ఫ్యామిలీలో షేర్ చేసుకుంటారు కదా, దాని ఇంపాక్ట్ పిల్లలపైన ఎట్లా ఉంటుంది? ఓకే, ఇది మీరు అడిగిన క్వశ్చన్ చాలా, ఇది అందరింట్లో జరుగుతుందండి, వెరీ జెన్యున్. నేను మామూలుగా ఏం చెప్తానంటే ఇలాంటి సినారియోస్లో పిల్లలకి నీకు నచ్చలేదు అంటే మారు, ఇంట్లో ఆ మాత్రం డిస్కస్ చేయకుండా ఉండరు, అండ్ మీ తప్పులు నేను దాచను, ఇది ఒకటి చాలా క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైతే ఒక మదర్ పూర్తిగా అసలు కవర్ చేసేస్తారు అనే కాన్ఫిడెన్స్ పిల్లలకు వస్తుందో వాళ్ళు తప్పులు చేస్తారు అని ఒక ఫ్యామిలీ లెసన్ మా మదర్ నాకు నేర్పించారు. అంటే ఒక సినారియోలో ఎక్కడంటే మదర్ కవర్ చేసేవాళ్ళు అనమాట, నెక్స్ట్ టైం రాస్తాడులే, ఇంకొకసారి పాస్ అవుతాడులే, ఫాదర్ దగ్గర తప్పులు దాచడము, లేదంటే కొంచెం డిస్కస్ చేయకపోవడం అసలు. దాంతో వాళ్ళు మదర్ ఏం చేసినా కూడా కవర్ చేసేస్తారు కదా అని వాళ్ళు ఇంకా దాన్ని అలాగే కంటిన్యూ చేయడం. సో కొంచెం అంటే మరీ ప్రతి వాళ్ళ దగ్గర కాదు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిస్టర్ ఉన్నారు, వి బోత్ ఆర్ వెరీ క్లోజ్ అండ్ మై చిల్డ్రన్ నో దట్ అవర్ బాండింగ్ ఇస్ టు గుడ్. సో చిన్న చిన్న విషయాలు డిస్కస్ చేస్తాము అండ్ దే నో, అండ్ ఐ టెల్ ఏం పర్లేదు, వాళ్ళ ఫ్యామిలీ ఏం అయిపోదు, అంత సెల్ఫ్ రెస్పెక్ట్ అది ఉంటే ఓకే ఫైన్, ఇన్ కేస్ యూ థింక్ యూ కెన్ చేంజ్, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే అనేసి అది కొంచెం వరకు ఇట్ ఈస్ ఓకే. అండ్ మదర్ కవర్ ఫుల్గా అసలు మన స్ట్రెస్ షేర్ చేసుకో లేదు, వాళ్ళు లేనప్పుడు యూ కెన్ షేర్ యువర్ స్ట్రెస్ విత్ హూ ఎవర్ యూ వాంట్. అబ్బా మీ పిల్లల ఉంటుందండి, ఇది మీరు షేర్ చేసుకోలేదు అనుకోండి, మీరు యాజ్ మదర్స్ ఎంతమంది కాల్ చేస్తారు మేము చాలా స్ట్రెస్డ్ అవుట్ అయిపోయామని. లేదు మీకు మరీ పిల్లలు బాధపడతారు కానీ మీరు షేర్ చేసుకోవాలి అని అనిపిస్తే యూ కెన్ టాక్ టు హూ ఎవర్ యూ వాంట్ వెన్ దే ఆర్ నాట్ దేర్. వాళ్ళు కొన్ని ఐడియాస్ ఇవ్వచ్చు, దే కెన్ గివ్ యూ సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ టు షేర్ టు 1 or 2 గుడ్ క్లోజ్ పీపుల్. ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లం అని నా ఫీలింగ్. కానీ అలానే మరి ప్రతి వాళ్ళ ముందు వచ్చింది ఇది ఇంకే కొంతమంది అలా దే డూ దట్ బికాస్ వాళ్ళకి ఎక్కడో వీళ్ళు వినట్లేదు కదా నేను చెప్పినప్పుడు పబ్లిక్లో ఎంబారెస్, అవి దే ఆర్ నాట్ గుడ్. అంటే గుడ్ ఇంటెన్షన్తో ఓకే లైక్ నో బడీ కెన్ టెల్ దట్ ఐ కెనాట్ టాక్ టు మై సిస్టర్ and we both have a very close so that certain things they are understood. సో ఓకే వీళ్ళు మాట్లాడుకుంటారు, ఇట్స్ ఓకే అలా అన్నమాట. కొంచెం క్లోజ్ వాళ్ళతో దే విల్ అండర్స్టాండ్ అండ్ వాళ్ళకి తెలుస్తుంది అమ్మ దాచదు వీళ్ళకి ఫాదర్తో కూడా అలానే నాన్నతో చెప్పకు అలా. సో ఇట్ డిపెండ్స్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ డైనమిక్స్ అగైన్. సో మీ పిల్లలు ఎంత సెన్సిటివ్, మీకు బాండింగ్ ఎలా ఉంటుంది, మీరు ఎలా డీస్ట్రెస్, మీకు యాజ్ అ మదర్ మీ కోపింగ్ మెకానిజం ఏంటి. యా యూ కెన్ ఆల్వేస్ టాక్, ఆల్వేస్ డిస్కస్, షేర్ ఐడియాస్. మా పిల్లలు తినట్లేదు హెల్దీ ఫుడ్, నువ్వేం చేస్తావు, నేను ఇవన్నీ చేసుకోవాలండి, లేదంటే మనం స్ట్రెస్ అవుట్ అయిపోతాం. అలానే పబ్లిక్లో ప్రతిసారి ఎంబారెస్ చేయకూడదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ సజెషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.